హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 4కి లేచి ఒక 20 మినిట్స్ వరకు ప్రేయర్ చేసుకున్నాను. మనం ఎవరైనా కావచ్చు, ముందుగుండా మనం దేవునికి సమయం ఇవ్వాలి, దేవుని స్తుతించాలి. ఇంకా లేచి స్ట్రాంగ్ టీ పెట్టుకుని మంచిగా తాగి ఇంకా నేను బయటకు వచ్చి ఒకసారి చూసి ఇంకా చక్కగా నీట్గా రెడీ అయిపోయాను. ఎందుకంటే ఈ వీక్లో ప్రేయర్స్ లేకపోవడం వల్ల సండే ఎప్పుడు వచ్చిద్దా అని వెయిట్ చేశాను. ఇంకా నేనైతే పొద్దున్న చర్చికి స్టార్ట్ అయిపోయాను. ఈరోజు నేను చెప్పేది ఒకటే, ఏ కులం వారైనా ఏ మతం వారైనా మనం ముందుగా దేవుణ్ణి ఆరాధించాలి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, అందం ఉండి వివేకము లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిదని. అయితే ఈరోజు నీకు అందం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కానీ నీలో మంచితనము, మంచి మనస్తత్వము, వివేకము లేకపోతే నువ్వెన్ని సంపాదించిన ఏం చేసినా కూడా నీ జీవితం వృధాయే. ఇంకా అలా నేరుగా చర్చి దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకన్నీ చక్కగా చూసుకుని లోపలికి వెళ్ళి చేపలు అవన్నీ గట్రా చూసుకున్నాను. లైట్స్ అవి ఆన్ చేసుకుని సిస్టమ్ ఎలా ఉందో. నాకైతే మా సంఘాన్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు సంఘం లేని స్థితి నుంచి మేము ఈరోజు ఈ స్థితికి వచ్చాము. నిజంగా దేవుని ఆశీర్వాదం చాలా గొప్పది. ఇంకా అలా చక్కగా ఈరోజు సండే స్కూల్ పిల్లలు వచ్చారు. వాళ్ళకి చక్కగా పాటలు పాడించి వాక్యం చెప్పి ఇంకా ప్రేయర్ అలా స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు చాలా చక్కగా జరిగింది. ఇంకా అలా ప్రార్థన పాటలు అయిన తర్వాత మనం వాక్యంలోకి వచ్చాము. ఎందుకంటే ప్రార్థన ఆరాధన ఉంది. చిన్నపిల్లలు అంటే దేవునికి చాలా ఇష్టం అండి. ఎందుకంటే చిన్నపిల్లల అంటే మనస్తత్వం దేవుడు కలిగి ఉండమన్నాడు. ఇంకా అలా బైబిల్ జ్ఞానం అయిన తర్వాత చక్కగా ఆరాధన చేసుకున్నాం. జరిగిన అవమానం మిగిలిన ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన నేను ప్రేమించే వారు కన్నారు వాస్తవం తెలియనా నీ స్థితి మార్చువాడు సత్యం తెలియనా నేను ప్రేమించే వారు కన్నారు వాస్తవం తెలియనా ఇంకా అలా చక్కగా ఆరాధన జరిగిన తర్వాత మన వాక్యంలోకి వచ్చాము. మా నాన్నగారు వాక్యాన్ని చెప్పారు. ఈరోజు చర్చిలో చాలామంది ప్రభుత్వం వారు ఏదో రమ్మన్నారని చెప్పేసి అని చాలామంది వెళ్ళిపోయారు. నిజంగా క్రైస్తవులు మన దేవునికి సమయం ఇవ్వరు, కానీ బయటి విషయాలంటే చాలా అత్యాసక్తి ఎక్కువ. నిజంగా దేవుని సన్నిధికి మాత్రం అలా రారు, కానీ బయటి విషయాల్లో మాత్రం చాలా అత్యాసక్తిగా ఉంటారు. ఇంకా అలా ఈరోజు చక్కని వాక్యాన్ని విని ప్రార్థన ముగించుకున్నాము. చివరి ప్రార్థనకు మనం వచ్చేసాము. ఎందుకు అన్నానంటే, అబ్రహాము దేవుని నమ్మును, అదే అతనికి నీతిగా ఎంచబడను. ఈరోజు మనం కూడా దేవునితో